హలో అండి. ఇప్పుడైతే నేను ఒక కొత్త ఐటెమ్‌తో మీ ముందుకొచ్చేసాను. కొత్తదంటే కొత్తదేం కాదు. అందరికీ తెలిసిందే. అయితే నేను నా స్టైల్‌లో ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాననమాట. నేను ఇంట్లోనే సోంపు తయారు చేస్తున్నానండి. అన్నం తిన్నాక మనం తింటాం కదా! హోటల్స్‌లో అది ఇస్తారు కదా! అదనమాట. దానికి ముందుగా నేను సోంపు, ధనియం పప్పు ఉంటుంది కదా! అది తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అవి. దాంతో పాటు నువ్వులు, కడిచక్కరి, ఇంకా గుమ్మడి గింజలు, దోస గింజలు ఇవన్నీ తీసుకున్నాననమాట. దీంట్లోకి మనం కావాలి అనుకుంటే కొంచెం చియా సీడ్స్ కూడా వేసుకోవచ్చండి. ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకోవచ్చు. నేనైతే కొన్ని ఒక స్పూన్, 2 స్పూన్స్ అయితే చియా సీడ్స్ వేశాను. అయితే వన్ బై వన్ అన్నీ మనం వేయించుకోవాలండి ఇవి. ఫస్ట్ చూడండి గుమ్మడి గింజలైతే వేయించుకున్నాను. దోస గింజలు వేయించాను. తర్వాత సోంపు కొంచెం జస్ట్ అట్లా ఒక 1 మినిట్ వేయించుకోవాలి. ఇవన్నీ లో ఫ్లేమ్‌లో పెట్టే మనమైతే వేయించుకోవాలండి. తర్వాత చూడండి ధనియం పప్పు కూడా వేయించుకున్నాను. ఇవన్నీ వేగిన తర్వాత ఒక 4 స్పూన్లు నువ్వులైతే తీసుకున్నాను. ఇది ప్రోటీన్ రిచ్ కదా! అందుకని చెప్పి. సోంపేమో మనకి డైజెషన్ వ్యవస్థ బావుండడానికి ఉపయోగపడుతుంది. అందుకని చెప్పేసైతే సోంపు తింటాం మేము రెగ్యులర్‌గా. అయితే అలా ఒట్టిగా తినకుండా ఇట్లా కొంచెం మనము ఫ్రై చేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేసుకొని తిన్నామనుకోండి ఫ్లేవర్ చాలా బావుంటుంది. అందులోంచి బయటకొస్తుంది కదా! సో, ఇవన్నీ మనం మిక్స్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం స్వీట్‌నర్ కోసము కడిచెక్కరి ఉంటుంది కదా! మిశ్రీ అంటారు కదా! దేవుడికి ప్రసాదం పెడతారు అదనమాట. అయితే ఇందాక వేయించుకున్నవన్నీ ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అవి చల్లగయిన తర్వాత దాంట్లోకి కొన్ని యాలకులు, కొన్ని లవంగాలు, ఇదిగోండి నేనైతే చియా సీడ్స్ వేస్తున్నాను. దాంట్లోకి కడిచెక్కరేసాను ఒక గిన్నె. ఇవన్నీ క్వాంటిటీ మనం ఎన్నైతే కావాలో అన్ని చేసుకొని పెట్టుకొని, రోజు మనం వాడుకోవడానికేమో కొంచెం ఒక బాటిల్‌లో తీసి బయట పెట్టుకొని మిగిలినవి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నామనుకోండి మనకి యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాయన్నమాట. ఇవైతే నేను తినడం మొదలు పెడుతుంటే ఒక 3, 4 స్పూన్లు తినే వరకైతే ఆగనండి. నాకు టెంప్టేషన్ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇందులో ప్రోటీన్ ఉంది. మనకి అన్నీ ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చండి. లవంగాలు, యాలకులు ఉన్నాయి కాబట్టి అవి కూడా మనకి హెల్త్‌కి మంచిదే. ఇలా ఇంట్లోనే నేనైతే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అన్ని ఇంగ్రీడియెంట్స్ ఒక్కసారి తెచ్చుకొని. ఈ వీడియో గనక మీకు గనక నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.